राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। डी लक्ष्मी रविंद्र चेयरपर्सन मजलिस बल्दिया जड़चल्ला ने आज एक सहाफ़ती कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि मजलिस बल्दिया की जानिब से खंजीरों के मालिकान को 3 दफ़ा नोटिस दी गई कि वो खंजीरों को आबादी से दूर करे, लेकिन इनकी जानिब से कोई इक़दाम नहीं किए गए। तो बल्दिया की जानिब से खंजीरों को आबादी में से पकड़ कर आबादी से दूर मुंतकिल किया गया है ताकि आवाम को डेंगू जैसे ख़तरनाक मर्ज से बच सके। हमने इन्हें फ़रोख्त नहीं किया है, हम पर झूठे इल्ज़ामात आयद किए जा रहे हैं। इनके अलावा दीगर काउंसिलरान ने भी मुखातिब किया। इस मौके पर श्रीकाराम मोहन, वाइस चेयरमैन बल्दिया, बल्दी काउंसिलरान मौजूद थे। వినతి పత్రాలు చాలా మంది ప్రజలు మాకు మున్సిపాలిటీకి నాకు కానీ కమిషనర్కి కానీ తెచ్చివేయడం జరిగింది. దాని నుంచి మేము ఏం చేసినామంటే 2-3 సార్లు మీటింగ్లో అదే సమస్య మాకు అంతా కౌన్సిలర్లు కానీ మేము కానీ ప్రజల కోసం చాలా ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని మేమందరం ఒకదాటిగా మాట్లాడుకొని అందులో సమస్య నుంచి వాళ్ళని పిలిపించి పందులను పిలిపించి జడ్చర్ల పట్టణంలోని పందులు పట్టేయడం జరిగింది. అవి ఊరు అతలో వదిలేయడం జరిగింది. మీకు దీనిపైన ఎలాంటి ఇబ్బంది కానీ మా కౌన్సిలర్లు కానీ ఎవరు కానీ ఎలాంటి తప్పులు చేసినా దానికి చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. దాన్ని కఠినంగా శిక్షించబడుతుంది. ఎక్కడ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా అవినీతికి పాల్పడలేదు, మరి ఏ ఒక్కరికి కూడా సంబంధం లేదు. మరి దీనికి సంబంధించి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఈ ఆరోపణలు కూడా నిజమని ఏమైనా దాంట్లో ప్రూఫ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే చట్ట ప్రకారము ఏ చర్యకైనా సిద్ధంగా ఉన్నాం. ఇది మా అందరూ సభ్యులతో చర్చించి లేదు కాబట్టి మేము ముందుంచాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ మాట చెప్పడం జరిగింది. మరి మా चेयरपर्सन गारू, हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।